నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికను జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం కువైట్లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే ప్రస్తుతం కువైట్లో వర్షం కురుస్తూ ఉంది. కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అలాగే రోడ్లపైన నీళ్లు ఉంటే దాటకుండా ఉండాలని చెప్పేసి కువైట్ ఫైర్ ఫోర్స్ సిబ్బందితో సహకరించాలని చెప్పేసి కువైట్ అధికారులు కోరారు. అత్యవసర పరిస్థితులకు 24 గంటలు 7 రోజులు అందుబాటులో ఉన్న అత్యవసర హాట్లైన్ నెంబర్ 112 నెంబర్ ద్వారా మీకు కావాల్సిన సహాయాన్ని కోరవచ్చని చెప్పేసి అధికారులైతే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి, అలాగే యొక్క వర్షపాతం గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగుతూ ఉందని చెప్పేసి, గురువారం సాయంత్రానికి వాతావరణం స్థిరంగా ఉంటుందని చెప్పేసి, అంటే గురువారం మధ్యాహ్నం వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో పొగమంచు ఏర్పడుతుంది. దీనివల్ల దృశ్యమానత తగ్గుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. డిసెంబర్ 11 గురువారం సాయంత్రం వరకు ఇది కొనసాగుతూ ఉంది. కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది కాబట్టి కువైట్లోని డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. గాలులు ఎక్కువగా ఆగ్నేయం నుంచి మారుతూ ఉంటాయి, తేలిక నుంచి మితమైన వేగంతో ఉంటాయి. అలాగే ఈరోజు బుధవారం మధ్యాహ్నం తర్వాత వాయువ్యం నుంచి గాలులు ఉత్తరం వైపుకు మారుతాయని చెప్పేసి, కొన్ని ప్రదేశాలలో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పేసి, అలాగే కువైట్లోని పలు ప్రాంతాలలో వర్షాలు పడుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి కువైట్ ఫైర్ ఫోర్స్ సిబ్బంది మనం చూసుకుంటే కానీ ఇప్పటికే అన్ని ప్రాంతాలలో వాళ్ళ యొక్క సిబ్బందితో కానీ అలాగే దానికి సంబంధించిన వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. రోడ్లపైన ఎక్కడైనా నీళ్లు ఎక్కువగా ఉంటే కానీ ఆ రోడ్లను దాటకుండా ఉండి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్లో వర్షాలు ఎలా పడుతూ ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.